ఎక్కడైనా జీడిపప్పులు యాడ్ చేస్తారు కానీ బాదం పప్పులు యాడ్ చేయడం నేనైతే చూసిన ఫస్ట్ ప్లేస్. మెయిన్ హైలైట్ వచ్చేసి ఇదే ఉస్మానియా బిస్కెట్స్ ఒరిజినల్ టేస్ట్ అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఈ రోజే ఉంది. ఇదైతే నేను 100కి 200% బెట్. ఇది ఒక్కసారైనా మీ లైఫ్ లో ట్రై చేయకపోతే వేస్ట్ అన్నట్టు. హైదరాబాద్ నుండి అసలు బిస్కెట్లు చూడొచ్చు ఎన్ని టైప్స్ ఉన్నాయో. చాలా ఫేమస్ బిస్కెట్లు అన్ని. పిస్తాషియో అని ఫ్రూట్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. ఉస్మానియా బిస్కెట్స్ ఉస్మానియా అనే పేరు ఎట్లా వచ్చిందంటే వీళ్ళ వల్లనే. హలో గాయస్, ఈ రోజు మనం ఎంతో ఫేమస్ అయిన 125 years హిస్టరీ ఉన్న సుభాన్ బేకర్కి అయితే వచ్చేసినాం. ఉస్మానియా బిస్కెట్స్ ఉస్మానియా అనే పేరు ఎట్లా వచ్చిందంటే వీళ్ళ వల్లనే. ఎందుకంటే 125 years మన హైదరాబాద్ కి లాస్ట్ నవాబ్ అయిన ఉస్మాన్ అలీ ఖాన్ కి. సో అందువల్ల అతనికైతే రోజు సాయంత్రం టీ తాగేటప్పుడు స్నాక్స్ తినడం ఇష్టం అనమాట. ఒకసారి ఒక ఇంగ్లీష్ అంటే బయట ఫారెన్ పర్సన్ ఒకసారి బిస్కెట్ చేసి అతనికి చాలా నచ్చింది. అట్లా ఆయన రోజైతే తినేవాడంట. అలాంటి సేమ్ అదే చెఫ్ని అయితే తీసుకొచ్చి వీళ్ళైతే బిస్కెట్ తయారు చేసి అప్పటిని స్టార్ట్ చేశారనమాట. సో అందుకని ఉస్మానియా బిస్కెట్ అని పేరు అయితే వచ్చింది. అంటే ఉస్మానియా బిస్కెట్ మెయిన్ ఫస్ట్ తయారైంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. 125 years చరిత్ర. ఇదైతే చాలా మంది తెలియదు. ఈ వీడియో అయితే అర్జెంట్ లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీళ్ళైతే 4 years నుంచి హలీం స్టార్ట్ చేసారు. హలీంతో పాటు ఉస్మానియా బిస్కెట్స్ కూడా ట్రై చేద్దాం. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. బిస్కెట్స్ ఫేమస్. హలీం కూడా చూద్దాం. అసలు ఇంత ఫేమస్ కదా, హలీం కూడా ట్రై చేద్దాం. మాకు తెలిసిన లెక్క అయితే ఇక్కడ డైలీ 3 lakhs బిస్కెట్స్ సేల్స్ అయితే అది లోపలికి వెళ్ళేది చూద్దాం. ఫుల్ ప్యాక్డే ఉంది. ఇదే అన్నమాట హలీం. అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర ఫేమస్ అయితే బాదం పప్పులు యాడ్ చేశారు. ఎక్కడైనా జీడిపప్పులు కానీ ఇక్కడ ఒక్క ప్లేస్ లోనే బాదం పప్పులు వేయడానికి చూస్తాను నేనైతే. చూసుకోవచ్చు పార్సల్ అయితే పోతూనే ఉన్నాయి. మేమైతే ఒకటి సింగిల్ చెప్పినాం. కాస్ట్ వచ్చేసరికి 330, అంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది 125 years ఉన్న బేకరీ కాబట్టి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడిరని అనుకుంటున్నా. ఎంతో ఫేమస్ అయిన 125 years లెజెండరీలో హలీం. కాకపోతే వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసి అయితే 4 years అవుతుంది మావా. కాకపోతే వీళ్ళ దగ్గర ఫేమస్ అనమాట. బేకరీ అయితే చాలా ఫేమస్. వీళ్ళైతే 4 years అవుతుంది స్టార్ట్ చేసి. చూసుకోవచ్చు. నాకు ఇక్కడ వెరైటీ అనిపించింది ఏంటంటే జీడిపప్పుల బదులు బాదం పప్పులు వేసారు. గీ అయితే ఫుల్ అసలు వామ్మో, పిస్తా హౌస్ కంటే ఎక్కువ వేసినట్టుండు గీ. ఎంతైనా 125 years లెజెండరీ బేకరీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. మీట్ కన్సిస్టెన్సీ అయితే పర్లేదు, మంచిగానే ఉంది. ఇంచుమించు పిస్తా హౌస్ లానే ఉంది మీట్ కన్సిస్టెన్సీ కూడా. చలో 125 years లెజెండరీ హోటల్ 4 years అవుతుంది స్టార్ట్ చేసి హలీం. మనమైతే టేస్ట్ చేస్తున్నాం. ఇదైతే నేను ఫస్ట్ టైం తిన్నాం. సో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. చలో టేస్ట్ అయితే నిజంగా మావా ఏ వీడియో తీసినా టేస్ట్ అయితే అన్నీ బాగుంటున్నాయి. ఇది కూడా టేస్ట్ బాగుంది కానీ ప్రైస్కి అయితే వర్త్ కాదు. 330 rupees ప్రైస్ అయితే వర్త్ కాదు. క్వాంటిటీ కూడా సేమ్ పిస్తా హౌస్ ఉన్నట్టే వచ్చింది. మరి ప్రైస్ ఎందుకు ఎక్కువ పెట్టారో అంటే వీళ్ళు 125 years కాబట్టి ప్యూర్ మటన్ ప్యూర్ గీ యూజ్ చేసినప్పుడు రిచ్ అంటే ఫ్లేవర్ అయితే రిచ్ తెలుస్తుంది కానీ టేస్ట్ మాత్రం సెటిల్గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అంత ఘాటుగా అట్లా ఆ రకం కాకుండా సెటిల్గా, అంటే మంచిగా కొంచెం లో స్పైస్ ఇష్టపడే వాళ్ళు సెటిల్గా వచ్చి తినాలనుకునే తినొచ్చు. కాకపోతే ఇక్కడ ఫేమస్ మాత్రం ఉస్మానియా బిస్కెట్స్, దమ్కా రోటీ. టేస్ట్ అయితే అదిరిపోతాయి. ఉస్మానియా బిస్కెట్లు అయితే ట్రై చేద్దాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు తిన్నా ఉస్మానియా బిస్కెట్స్ అయితే. హలీం ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ మాత్రం వేడిగా ఉంది, నోరు కాలుతుంది. మీరు ఇప్పటివరకు కనుక తినకుండా ఉంటే నాంపల్లి దగ్గరనే ఉంటుంది. ఎవరు అడిగిన చెప్తారు. 125 years టేస్ట్ అయితే నిజంగా బాగుంది. మీరైతే ఒకసారి వచ్చి ట్రై చేయడానికి అయితే 100% వర్త్. వీళ్ళ దగ్గరికి వస్తే మాత్రం మెయిన్ చెప్తున్నా కదా ఉస్మానియా బిస్కెట్స్, దమ్కా రోటీ అస్సలు మర్చిపోకండి. నువ్వు ఎట్లుందో టేస్ట్ చెప్పాను ఒకసారి టేస్ట్ చేసి. నువ్వు కూడా ఫస్ట్ టైం కదా. గీ మాత్రం గుమాయించండి. వామ్మో గీ మాత్రం వామ్మో గుమాయించండి. హైలైట్ వేడిగా ఉంది, కాలుతుంది. ఫస్ట్ బైట్ సుభాన్. సూపర్ ఉంది. అసలు ఈ ఏరియా ఏందో కానీ కెఫే 555 బాగుంది. సార్వి అదొక వెరైటీ టేస్ట్ సూపర్ ఉంది. సుభాన్ ఇది కూడా మంచిగా ఉంది. కాకపోతే ప్రైస్కి కొంచెం క్వాంటిటీ వస్తే బాగుంది అనిపించింది. బట్ బాగుంది. సేమ్ పిస్తా హౌస్ క్వాంటిటీ.
టేస్ట్ మాత్రం కలర్ కూడా సేమే. కలర్ సేమే, బట్ కాకపోతే ఇది 125 ఇంకోటి చెప్పనా గాయస్, ఇక్కడ పిస్తా హౌజులు 2 ఉన్నాయి. కొంచెం ముందర పోతే ఒకటి సపరేట్ బేకరీ అని చెప్పి, బిర్యానీ సపరేట్ అని చెప్పి 2 పిస్తా హౌజులు ఉన్నాయి ఈ ఏరియాలో. నాంపల్లి దగ్గర నుంచి రైట్ లెఫ్ట్ తీసుకుంటే, మీరు ఎల్బీ నగర్ నుంచి వచ్చేలో అయితే లెఫ్ట్ తీసుకోండి, కనిపించేస్తుంది సుబాన్ అని. బాగుంది, టేస్ట్ మాత్రం మంచిగా అదిరిపోయింది, మీట్ కూడా మంచిగా ఉంది. ఇదన్నమాట, ఇది ఓన్లీ హలీం సిట్టింగ్ ప్లేస్ అనమాట. సో ఇటు పక్కన అయితే బేకరీకి సపరేట్గా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. బేకరీ సైడ్ హోటల్ అనమాట, చూసుకోవచ్చు. మొత్తం బిస్కెట్ల ప్యాకింగ్. ఇక్కడ పర్ డే 3 lakhs బిస్కెట్ అయితే సోల్డ్ అవుతాయి. ఉస్మానియా వీళ్ళ ఫేమస్ అయిన దమ్కా రోటీ ఇదే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా 125 year అని చెప్పి మెన్షన్ చేసింది బేకింగ్లో. దమ్కీ రోటీ చాలా ఫేమస్ ఇది. ఏదైతే ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో ఒక 30 seconds హీట్ చేసుకోవాలంట. బన్నులు కానీ అసలు బిస్కెట్లు చూడొచ్చు ఎన్ని టైప్స్ ఉన్నాయో, చాలా ఫేమస్ బిస్కెట్లు అన్నీ. పిస్తాషియో కానీ, ఫ్రూట్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. రస్కులు, కేకులు, ప్లమ్ కేక్. ఇక్కడ ప్లమ్ కేక్స్ కూడా చాలా ఫేమస్. బేకరీ సంబంధించిన అన్ని ఐటమ్స్, అన్ని కేక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ హైలైట్ వచ్చేసి ఇదే ఉస్మానియా బిస్కెట్స్. మీకు ఆల్రెడీ ఇందాకైతే చెప్పిన ఉస్మానియా అనే పేరు ఎట్లా వచ్చిందో, ద ఒరిజినల్ టేస్ట్ అని రాసింది. ఈ బిస్కెట్ అయితే తినండి మామ, మీరు లైఫ్లో మర్చిపోరు అసలు. ఇదైతే నేను 100కి 200% బెట్. ఇది ఒక్కసారైనా మీ లైఫ్లో ట్రై చేయకపోతే వేస్ట్ అన్నట్టు, హైదరాబాద్ నుండి కూడా. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా చూద్దాం ఒకసారి. ఏ రోజు ఆ రోజు ఉంటుంది, మ్యాక్స్ మహా అయితే ఒక 2 days ఉంటుంది, ఎందుకంటే అసలు స్టాక్ అనేది అయిపోతూనే ఉంటాయి కాబట్టి. చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ డేట్ 05. ఈరోజు చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అట్లుంటుంది సీన్. బిస్కెట్స్ కానీ మహా అయితే 1 day 2 days మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే సోల్డ్ అయిపోతూనే ఉంటాయి స్టాక్. అసలు ఇక్కడ ప్రాసెస్ కూడా డైరెక్ట్ మిషన్ తోటే బిస్కెట్. ఎంత ఫేమస్ అవుతుంది ఇక్కడ. నేను ఆల్రెడీ చాలా సార్లు తిన్నా బిస్కెట్స్ అయితే అద్దరిపోతుంది. నెంబర్ 1 బిస్కెట్లు. నవాబ్కే నచ్చిన బిస్కెట్స్ మనకి నచ్చకుండా ఎలా ఉంటాయి చెప్పండి, అద్దరిపోతుంది టేస్ట్. వీళ్ళైతే 3-4 generations నుంచి అయితే వీళ్ళైతే ఇంకా తరతరాలు అలానే వస్తుంది. 125 years అంటే అంతే. వీళ్ళ 4th generation కావచ్చు. మీకు కొన్ని పిక్స్ కూడా చూపిస్తాను చూడండి. హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1971లో ఒక చిన్న హోటల్ ఉండేది. బాబా ఎన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి చూసుకోవచ్చు బిస్కెట్స్కి. అంతనమాట సీన్. అయితే కూర్చొని తినడానికి అయితే లేదంట, సింగిల్ ఇయర్ అంట ఉస్మానియా బిస్కెట్స్. తీసుకెళ్తున్నాం, ఇంటికి అయితే టేస్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ టేస్ట్ చేయలేం కాబట్టి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు, ఈ రోజే ఉంది. మ్యాక్సిమం ఏ డబ్బా తీసుకుంటే ఈ రోజే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎందుకంటే ఈ రోజు అయిపోతాయి ఇవి. ఈరోజు ఈవినింగ్ నైట్ కల్లా అయిపోతాయి. కేకులు కానీ చూసుకోవచ్చు. ఇక్కడ బన్నులు కూడా చాలా ఫేమస్. ఇక్కడ మస్కా బన్ కూడా చాలా ఫేమస్. బాబా ప్యాకెట్లు ప్యాక్ అయిపోతున్నాయి. ఒక్కొక్కరు మినిమం ఇంత తీసుకెళ్తారు, అంత ఫేమస్ బిస్కెట్స్. నాంపల్లి సైడ్ ఎవరున్నా 100% చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడో ఒకసారి 100% తినుంటారు. రెగ్యులర్ కస్టమర్స్ కూడా అయి ఉంటారు. అంత ఫేమస్ ఇది, ప్రాణం ఇచ్చేస్తారు. అంత ఫేమస్ ఇది సుబాన్ బేకరీ. మీకు చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ కూడా లేవు, మేమైతే తీసినా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పటివరకు కనుక వీడియోని చూసి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో ఇంకా మీ ముందుకు వచ్చేస్తా. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంచి వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నా. ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మోర్ తిన్ముచ్చల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.